హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. పోయిన ఫస్ట్ వీడియో చూశారు కదా, ఇప్పుడు వీడియో చూడండి. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ పార్ట్ వేశారు, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా మీరు చూస్తున్నారు. చూసి మీరు ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నాకు పెడితేనే కదా నాకు తెలుస్తుంది నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో, ఎక్కడ మిస్టేక్ చేయట్లేదో అది నాకు ఈజీగా అర్థమైపోతుంది. సో దానికోసం ఇప్పుడు నేను సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ పెదవులు ప్లస్ ఆ గడ్డము, పోలికలు సేమ్ రావడానికి నా ఒక గట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా నేను నెక్స్ట్ వాటర్ కలర్తో కూడా చేద్దామని అనుకుంటున్నాను, రకరకాల పెయింటింగ్స్. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారి బొమ్మ చక్కగా అద్భుతంగా చెవులు, ముక్కు ఆల్రెడీ వేసేసాం. ఫస్ట్ పార్ట్లో చూశారు, సెకండ్ పార్ట్లో ఇవన్నీ చూస్తున్నారు. సో నేను ఇంకా చెయ్యాలి. ఆ సారు ఆశీర్వాదం, మీ యొక్క ఆడియన్స్ ప్లస్ నా ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా 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 చేయాలి, ఇంకా చాలా చేయాలి. నాకు చాలామంది మిత్రులు కూడా చెప్తుంటారు. సో ఇంకా నేనేం చేయాలంటే, ఇప్పుడు ఈ యొక్క పేపరు, నాకు ఒక పేపర్, మంచి పేపర్ దొరికింది. ఈ పేపర్ని నేను అట్లా చక్కగా మంచి అంటే ఇప్పుడు సపోజ్ అల్లు అర్జున్ వేసేసాను, ఆ ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ చేయాలి అది. సో అదొకటి. ప్లస్ ఇంకా ముందు ఇంకా నేను చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బొమ్మ వేసే ముందు అది ఎంత క్లారిటీ ఉంది, క్లారిటీ బొమ్మ ఉందా లేదా ఒకసారి గమనించి, నేను ప్రియమైన ముఖ్యమంత్రి గారిది నేను వేస్తున్నాను కాబట్టి నాకు వెతికాను, నెట్లో చాలా వెతికాను, బట్ నాకు దొరకలేదు క్లారిటీ. సో ఒక్క బొమ్మ అయితే, ఇప్పుడు నేను వేసే బొమ్మ అయితే ఇది రెగ్యులర్గా అందరికీ నోటెడ్. ఇది ప్రజలకి రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారంటే కథం ఈజీగా గుర్తుపట్టేసి ఆ బొమ్మ దొరికింది నాకు. రెగ్యులర్ అనమాట అది. ప్రతి పేపర్లో కానీ ప్రతి న్యూస్లో కానీ ఖచ్చితంగా ఆ పిక్చర్ చూపిస్తారు, ఆ బొమ్మ చూపిస్తారు. సో ఇది వేస్తేనే మంచిదని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. చక్కగా దాన్ని స్కెచ్ వేసుకోవడం, ప్లస్ ఎంత క్లారిటీ స్కెచ్ చేసుకోవాలి, ఎక్కడ ఎంత పోలికలు ఎంత తీసుకోవాలి, షాడో ఎక్కడ చేయాలి, ఆ చెవు కాడ షాడో, అవన్నీ ముక్కు కాడ ప్లస్ పెదవులు అవన్నీ షాడో చేసుకుంటూ నిదానంగా. సో ఏంటంటే మీకు అందరికీ నేను చెప్పేది అర్థమవుతుంటుంది. అంటే నేను పదే ఇదే ఎందుకు చెప్తానంటే, ఈజీగా చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందని నేను చెప్తాను. ఇప్పుడు కొత్తగా చెప్పేది అనేది, కొత్తగా చెప్పాలంటే కూడా ఉండాలి కదా. కొత్తగా చెప్పాలన్నా కూడా కొత్త బొమ్మ చేస్తుంటేనే కొత్తగా చెప్తాం, అంతే. ఇంకెంతకన్నా ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటుంటే ఏంటంటే మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. స్కెచ్ చేసేటప్పుడు మీకు అంటే ఆ డెప్త్ తెలియాలి. ప్లస్ ఎక్కడ మనం పొరపాటు చేసాము, ఎక్కడ మనం స్కెచ్ పొరపాటు చేసాము లేదా అని మీకు చెప్పాలి. చెప్తేనే మీకు అది కరెక్ట్గా అర్థమవుతుంది. ఒక నేర్చుకున్న వ్యక్తికి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇంతకుముందు నేను స్పీడ్ యాక్షన్ పెట్టేది, సో అర్థం కాదు ఎవరికి, ఎట్లా చేయాలో బొమ్మ అర్థం కాదు, చూసేసి వదిలేస్తారు. ఇప్పుడు డ్రాయింగ్ చేసే వాళ్ళకి తెలియాలి కదా, డ్రాయింగ్ చేసే వాళ్ళకు స్లో చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఎట్లా చేశాడు మాస్టర్ చూద్దామంటే అది తెలియదు. సో అందుకోసం నేను
బిట్లు బిట్లుగా చూపించుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఇట్లాగే ఇంకా నేను నెక్స్ట్ వీడియో కూడా రామ్ చరణ్ గారిది కూడా వేయబోతున్నాను కమెంట్ సూన్. మీరందరూ చూసి ఆదరిస్తారని, ఇట్లాగే ముందు తీసుకెళ్తారని ప్లీజ్ నేను పదే పదే చెప్పేది ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్, ప్లస్ మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.